ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఫుడ్ పంచినా ఫుడ్ కోసం చాలామంది వస్తున్నారు, వాళ్ళకి లాస్ట్లో ఫుడ్ లేక మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదొక్కటే బాధ. ఈరోజు లాస్ట్లో ముసలోళ్ళు ఇద్దరు వచ్చారు. అవును, కానీ అందరూ మేము వాయిస్ ఇట్లే పెడతాను. పిచ్చు ఆ? ఆ? పిచ్చు ఆ? పిచ్చు ఒకసారి కెమెరా నీ వైపు తీసుకో. సిగ్గబ్బా, ఆ? సిగ్గు. 5 గంటలు కష్టపడి మేము 150 మందికి వంట చేసాము. ఆఫ్టర్నూన్ వీడియో చూడని వాళ్ళు ఆఫ్టర్నూన్ వీడియో చూడండి. ఆ వీడియో కంటిన్యూషనే ఈవినింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో మేము ఫుడ్ డొనేషన్ కోసం అని చెప్పి 5 to 6 hours కష్టపడ్డాము. 5 గంటలు ఏం కష్టపడ్డారు, అంత వంటలు ఏమున్నాయి అని అనుకోవచ్చు చాలామంది. 2కి మేము ప్రిపరేషన్స్ అన్నీ, అంటే స్టోర్ రూమ్ నుంచి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ సెట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ప్యాకింగ్ అయ్యి మేము మొత్తం కార్ డిక్కీలో ఈ బాక్సెస్ అన్నీ ఫిల్ చేసుకునేంత వరకు మాకు 2కి స్టార్ట్ చేస్తే 8కి కంప్లీట్ అయింది. మేము 8కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఫుడ్ డొనేట్ చేయడానికి బయలుదేరామన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్కి కంటిన్యూషన్ వీడియో అనమాట. మెయిన్ వీడియో అంటే ఇది ఫుడ్ డొనేషన్ అనమాట. సో నేను ఈసారి ఫుడ్ డొనేషన్ బ్లాగ్ని 2 పార్ట్స్గా షేర్ చేశాను. సో ఇక్కడ నేను అప్పటికి మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నట్టున్నాను, ఇంకేం తినలేదు. ఆఫ్టర్నూన్ కొంచెం ఉప్మా తిన్నా, ఆకలి వేసేస్తుంది, చాలా కష్టపడ్డాము కదా, ఇంకా యాపిల్ తినుకుంటూ బయలుదేరాము. ఇలా మధ్యలో దారిలో మెయిన్ కాళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఇట్లా సైడ్స్ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని కొంచెం కవర్ చేసుకుంటూ, ఇంకా మెయిన్ మనకి విజయవాడలో అయితే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఫుడ్ కోసం ఎక్కువ మంది ఉండేది ఎక్కడ అంటే ఇది దుర్గా గుడి దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ ఉంటారు. అండ్ ఇది కృష్ణానది దగ్గర అనమాట. నాకు ప్లేస్ ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు ఐడియా లేదు. అండ్ ఇంకొకటి స్వరంగం దగ్గర, బెన్ సర్కిల్ దగ్గర కొంచెం తక్కువ మంది ఉంటారు, పోలీసులు ఉండనీయట్లేదని చెప్పి ఈ మధ్య ఉండట్లేదు. సో ఇంకా నేనేమనుకున్నా అంటే ముసలి వాళ్ళు, కొంచెం కాళ్ళు చేతులు కళ్ళు కనపడని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇద్దాము అన్న ఇంటెన్షన్ తోటే నేనైతే స్టార్ట్ చేశాను. కాకపోతే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. ఆ మెతుకు మనం ఎంత కష్టపడినా ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇది తినాలి అది తినాలి అది చేయాలనుకుంటాం, కానీ ఆ మెతుకు పండించింది ఒకళ్ళు అయితే దాన్ని తినేది ఆకలి తీరేది ఒకళ్ళకి అన్నట్టు, అది ఎవరికి రాసి పెట్టుంటే అది అక్కడికే చేరుతుంది అన్నట్టు. నీకు ఇష్టమైందా నాకు ఇష్టమైందా అనేది లేదు, నేను అనుకున్నావా నువ్వు అనుకున్నావా అని కాకుండా, కార్ వచ్చి నేను కొంచెం డిక్కీ ఓపెన్ చేసి ఒక బుట్టలో ఉన్నవి కొన్ని ఇక్కడ పడుకున్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నా అంతే. ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు, కానీ అసలు కళ్ళు మూసి తెరిసే లోపు అన్నట్టు ఒక క్యూ కట్టేశారు. మొత్తం అందరూ ఇంకా ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ దగ్గర మనం ఇవ్వము లేదు అని చెప్పలేం కాబట్టి అక్కడ లైన్ అందరు వీళ్ళే అనమాట. కానీ నేను కూడా ఎవరిని కాదు అనలేకపోయాను. ఒక్కొక్కళ్ళు 2 అడుగుతున్నారు. నాకు ఇక్కడ లాస్ట్లో ఇంక అయిపోయినాయి. జస్ట్ 5 minutesలో, 5 hours కష్టము 5 minutesలో ఇలా అయిపోయినాయి. ఇంక ఇద్దామన్నా లేవు, చాలా మందికి ఇవ్వలేకపోయాను, చాలా బాధేసింది. చివరికి ముసలాయన వచ్చారనమాట, ఆయనకి ఇవ్వలేకపోతే నాకైతే అబ్బా అనిపించింది. ఇంకా ఆపి సైడ్కి ఒక 100 రూపాయలు ఉంటే ఇచ్చామన్నమాట, అంతే. ఇక్కడి వరకు మన ఫుడ్ వచ్చింది. వాళ్ళు తింటం చూస్తే నాకైతే మనసు చాలా హాయిగా అనిపించింది. ఎందుకో తెలీదు, ఆ రోజు మనం తినకపోయినా కడుపు నిండిపోతుంది, ఇంకెప్పుడు చెప్పే మాటే. అండ్ ఇంకా ఇక్కడ మా కావ్య హనీ ఇద్దరు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యింది. పిల్లలు ఇద్దరు కలిసి చేసింది, అది ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మీకు. పాస్తా తోటి కుర్కురే చేశారు. సో వీళ్ళు పాస్తా ఇంట్లో ఉండిపోయిందనమాట. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా, డిసానో వాళ్ళవి. సో ఇవే ఎందుకు అని అంటే, ఇవి 100% వీట్ సెమోలినా పాస్తా అనమాట. ఈజీగా కుక్ అయిపోతాయి మనకి. అండ్ మైదాతో చేసిన పాస్తాతో పోల్చుకుంటే వీటితో చేసినవి కొంచెం సంవాట్ బెటర్ అన్న నా ఫీలింగ్, అంతే. నేను ఇంతకుముందు ఎప్పుడు పాస్తాతోటి రెసిపీస్ చేయలేదు. సో ఈ ప్యాకెట్ ఉన్నాయి, ఇవి వేస్ట్ చేయకుండా ఉండకూడదని వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, పాస్తాతోటి ఇవి చేద్దాం అవి చేద్దాం అని చెప్పి. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తే ఇంక ఇద్దరు కలిసి
పాస్తా తోటి కుర్కురే చేసుకున్నారు. అది కూడా ఆయిల్ యూజ్ చేయకుండా డీప్ ఫ్రై లేకుండా చేసుకున్నారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ పిల్లలకి ఈవినింగ్ మనము చాలా వరకు ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటూ ఉంటాం కదా, కుర్కురే అని బయట, లేస్ ప్యాకెట్స్ అని, చిప్స్ అని, అవని ఇవని జంక్ చాలా కొనిస్తాం. అందులో ఈ వింటర్ సీజన్లో వాళ్ళకి కొంచెం క్రిస్పీగా క్రంచీగా చట్పటాగా తినాలని పిల్లలకి క్రేవింగ్స్ చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లో హెల్తీగా ట్రై చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో పాస్తాని ఇక్కడ నేను కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్లో బాయిల్ చేసి కుక్ చేస్తాను అనమాట. కావ్య కుక్ చేసింది. ఇక్కడ నేను వీళ్ళకి క్రిస్పీగా రావడం కోసం జస్ట్ ఒక టిప్ ఇచ్చాను అంతే, కొంచెం హెల్ప్ చేశాను. పాస్తా మనము బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ పైన మనకి క్రంచీగా క్రిస్పీగా ఉండడం కోసం ఇక్కడ నేను ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్, అలానే రైస్ ఫ్లోర్. ఇందులో మీరు కావాలంటే గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ టెక్స్చర్ అది తింటుంటే ఆ ఫీలింగ్ అదైతే మాత్రం రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ ఈ రెండుతో అయితే బాగుంటుంది. మనం ఇవి చెయ్యి పెట్టి మిక్స్ చేయకూడదు, గరిట పెట్టి తిప్పకూడదు. తిప్పితే పాస్తా కుక్ అయి ఉంటాయి, వేడిగానే ఉంటాయి, ఇంకా కొంచెం చిదివిపోతాయి అన్నమాట. అందుకని జస్ట్ ఇలా మనం ఎగరేస్తూ కోట్ చేసుకోవాలి. బాగా కోట్ అవుతుంది, ఎందుకంటే పాస్తా కొంచెం వేడిగా ఉంది అండ్ అది తడిగా ఉంది కదా. సో ఇంకా మనం ఎలాంటి వాటర్ ఏం యాడ్ చేయకుండా కుక్ చేసుకోవచ్చు. పాస్తా బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి దీనికి సాల్ట్ అవసరం లేదు. మనము పాస్తా అయిపోయిన తర్వాత, కుర్కురే అయిపోయిన తర్వాత లాస్ట్లో సీజనింగ్స్ యాడ్ చేసుకుందాం. సో కోటింగ్ బాగా పట్టిన తర్వాత మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. హెల్తీగా అని చెప్పాను కాబట్టి నేను ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, సో ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నా. వాళ్ళకి నేనే చెప్పాను. వాళ్ళైతే యాక్చువల్లీ హనీను కావ్య డీప్ ఫ్రై అనుకున్నారు. నేను ఒప్పుకోను అనమాట. చాలా వరకు డీప్ ఫ్రై అసలు ఇంట్లో పెట్టడానికి ఒప్పుకోను. ఎందుకంటే ఒప్పుకోను అని అంటే అంత మరీ స్ట్రిక్ట్గా ఉంటానని కాదు, కానీ ఎందుకో కొన్ని అదొక్కటి మాత్రం నేను అనుకుంటా. అందుకని ఆయిల్ మాత్రం డీప్ ఫ్రైకి ఇంట్లో పెట్టను. డీప్ ఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్లు, స్నాక్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇంక ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ తీసుకున్నాను నేను. నాకు తెలీదు, బట్ ఒక చూద్దామన్నట్టు. బట్ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇవి ఇలా కూడా తినేయచ్చు, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసి మనము కుక్ చేసాం కాబట్టి. తినాలనుకుంటే అలా కూడా తినేయచ్చు. బట్ కొంచెం చట్పటా టేస్ట్ రావాలి అని అనుకుంటే మనము సీజనింగ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఎండిపోయిన మామిడికాయ పౌడర్ ఉంటుంది కదా పుల్లగా, అట్లా, లేదంటే నిమ్మపైన కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్, సాల్ట్, కారము, చట్పటా టేస్ట్ కోసం చాట్ మసాలా, ఇవి కొంచెం మిక్స్ చేసేసుకోండి. మనకి బయట కుర్కురే, లేస్ ఇలాంటి వాటిల్లో కొంచెం షుగర్ పౌడర్ కూడా వేస్తారు టేస్ట్ కోసం అని చెప్పి, టేస్టింగ్ సాల్ట్, షుగర్. బట్ అవసరం లేదు. మీకు ఆ షుగర్ టేస్ట్ కావాలి అనుకుంటే పటిక బెల్లం పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ పౌడర్ వద్దు అని చెప్పాను. ఇంకా వాళ్ళే సీజనింగ్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకున్నారు. బట్ చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే నేను హాట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. అలసిపోయాం బాగా. మంచి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇది ఫ్రెండ్స్. ఓపిక లేదు ఫ్రెండ్స్. ఈ వాయిస్ అట్లనే పెడితే ఏం చేస్తాం? చూడు నీ వాయిస్ ఇట్లనే పెడతాను. పెట్టు ఆ? ఆ? పెట్టు ఆ? పెట్టు. ఒకసారి కెమెరా నీ వైపుకి తిప్పుకో. నా సిగ్గబ్బా, ఆ? నా సిగ్గు, ఆ? సిగ్గు సిగ్గు. సరే. ఎన్నిసార్లు పెట్టిన ఫుడ్ పంచినా మనకి ఒకటే ఉంటుందండి, ఫుడ్ మాత్రం సరిపోదు. అదే డిస్సాటిస్ఫాక్షన్. అదేమంటారు, ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా సరిపోదండి. ఫుడ్ చాలా కావాలి. చాలా మంది ఆకలి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఒక పూట తిను, ఇంకో పూట మళ్ళీ వేరే వాళ్ళకి. ఓకే, ఈ డీల్ మాకు సమ్మతమే. అలా మళ్ళీ ఆకలి, అక్క నాకేమైనా పెట్టించు, అక్క నాకేమైనా పెట్టు అని అడగద్దు. అక్క నువ్వు డైట్ ఫుడ్ చేసుకుంటావు కదా, చేస్తావు అక్క నువ్వు డైట్ ఫుడ్ నువ్వు ఎప్పుడు తింటే నేను అప్పుడు తింటా. నా గురించి వదిలేలే, నేనేం
ఏమంటున్నావు నువ్వు ఇప్పుడు జాలి పడుతున్నావు కదా ఒక రోజు డొనేట్ చేయగానే రక్తం మరిగిపోతుంది కదా నీకు ఇంకా చేయాలి పెట్టాలి రోజు ఒక పూటతో తిని మనం బతకగలం సర్వైవ్ అవ్వగలం ఒక పూట నువ్వు తినకుండా ఈ డీల్ మాకు సమ్మతమే. సరే మళ్ళీ కండిషన్ అందరూ వెతికి 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 ఎక్కడ ఎవరున్నారో ఆ పూట నీ ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వాలి మళ్ళీ. ఇట్స్ ఈ డీల్ మాకు ఓకే. సరే వెతికి వెతికి ఇవ్వాలంటే సరే సరే, మా కాలేజ్ సైడ్ చాలా మంది ఉంటారు. రాత్రి ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తావా? నువ్వు పగలు తినవా? అయితే పగలు ఇచ్చేసి రాత్రి తింటావా? యా 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 రాత్రి తిని పగలు డొనేట్ చేస్తావు. ఎస్, ఎందుకంటే నేను రాత్రి తినకుండా పడుకోలేను కాబట్టి. నువ్వే వంట చేసుకుని నువ్వే తీసుకెళ్ళి రోజు ఇచ్చేసి. అట్లా ఎట్లా కుదురుద్ది? నో వే. నేను వంటకాలు చేయను, వంట చేయను, నువ్వు చేయాలి, నేను పెట్టాలి. చెప్పు, నేను చెప్తావు చెప్పు. ఒకటి మాత్రం చెప్పచ్చు, ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఫుడ్ పంచినా ఫుడ్ కోసం చాలామంది వస్తున్నారు, వాళ్ళకి లాస్ట్లో ఫుడ్ లేక మళ్ళీ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదొక్కటే బాధ. అవును, కానీ అందరూ మేము ఇవ్వను కావాలని వెళ్ళి కూర్చొని తింటుంటే ఇంతసేపు కష్టపడ్డాం. అది ఏం గుర్తులేదు కానీ 10 నిమిషాల్లో అన్ని ప్యాకెట్లు అయిపోయినాయి. 10 నిమిషాలు 2 minutes. 5 నిమిషాల్లో కథం. అక్కడ చాలా మంది ఉన్నారు. 2ంటికి మొదలు పెట్టాం. అవును, 8ంటికి ప్యాకింగ్ అయింది. ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ ఉంది కాబట్టి 8:35 కల్లా అయిపోయింది మొత్తం అంతా ఫుడ్. ఆగిన 5 నిమిషాలకు అయిపోయింది. ఎస్, ఇది వాటి వీడియో. మీ అందరికి నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే చాలా అనుకుంటున్నాను. మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. నేను ఎండ్ కార్డు అక్క, ఈరోజు ఎండ్ కార్డు మాత్రం నేనే చెప్తాను. ఇది ఇవాళ వీడియో. మీ అందరికి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది షీ స్వాతి. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. యాక్టింగ్ డబుల్ యాక్షన్.